మీడియా బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లా ఏఎస్ఆర్ అండ్ పోలవరం జిల్లా ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ పాడేరులో మీ అందరికీ మావోయిస్ట్ సరెండర్ అవుతున్న దీనికోసం పిలవడం జరిగిన ఈరోజు మీ సమక్షంలో 5 మావోయిస్ట్ని సరెండర్గా చూపిస్తున్నాం. దాంట్లో ఒకరు DVCM ర్యాంక్, ముగ్గురు ACM ర్యాంక్, PTCM, ఇంకా ఒకరు పార్టీ మెంబర్గా. ఈ DVCM ర్యాంక్ పైన సుమారు 5 lakhs వరకు రివార్డ్ మనీ ఉంది. అదేవిధంగా ఈ PTCM వాళ్ళ పైన 3 lakhs వరకు రివార్డ్ మనీ అని పార్టీ మెంబర్ పైన 1 lakh వరకు. ఈ DVCM కొన్ని చోట్ల 8 lakhs వరకు రివార్డ్ కూడా ఉంటున్నాయి. సో ఈ 5 members మీ సమక్షంలో ఇప్పుడు చూపిస్తున్నాం. ఈ 5 membersలో ముఖ్యమైన కోవాసి బుద్రా అలియాస్ కిరణ్, అతను సౌత్ బస్తర్ డివిజన్లో PLGAతో సహా పనిచేసేవారు. PLGAస్ మీ అందరికీ తెలిసిన ఉంటేనే హిడ్మా మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయిన వాళ్ళతో సహా పనిచేసేవాళ్ళు. అతను ఈ కోవాసి బుద్రా అలియాస్ కిరణ్ అప్పుడు కరైగుట్టలో కూడా మన జరిగిన పెద్ద ఆపరేషన్స్లో అప్పుడు ఆ సమయంలో ఇక్కడ ఉన్నారు. దీని తర్వాత అతను ఆ ప్రాంతంలో భయపడి ఎక్కడైనా వాళ్ళు సరెండర్ అయిపోవచ్చు, దీనికోసం చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ సమక్షంలో అతనికి సరెండర్ చూపిస్తున్నాం. అతను ఈ PLGAలో చాలా సంవత్సరం పనిచేసేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 35-36 years అయిపోయినా ఉంటున్నది. సుక్మా జిల్లా అతని సొంత ప్రాంతం. ముఖ్యమైన అతను పోలీస్ పైన దాడి చేసిన దాంట్లో మనకి చూస్తే మనకి ఓర్చా అంబుష్ జరిగిన 2014లో అప్పటి నుండి లాస్ట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ మనకు జరిగిన అప్పుడు ధర్మారాం క్యాంప్లో కూడా అటాక్ చేసేవాళ్ళు. అతను జాయిన్ చేసిన సమయం నుండి పార్టీలో బాగా యాక్టివ్గా వర్క్ చేశారు. ఇన్సార్జ్ వెపన్ కూడా హ్యాండిల్ చేసేవాళ్ళు. స్టార్టింగ్లో 303 ఎలాగా వెపన్స్ హ్యాండిల్ చేసి ఇప్పుడు లాస్ట్లో ఇన్సార్జ్ వరకు అతను వెపన్స్ని డీల్ చేసేవాళ్ళు. బ్లాస్టింగ్లో కూడా బాగా ఎక్స్పర్ట్ అతను. సెకండ్ మనకి PPCM ర్యాంక్లో ముచ్చక్కి కోసా అలియాస్ గగన్, అతను కూడా ఇది PLGAలో పనిచేసేవాళ్ళు. అతను కూడా హిడ్మాతో సహా వర్క్ చేసేవాళ్ళు. ముఖ్యమైన జేరగూడలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, మీనాపాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, దెన్ సివిలియన్స్ని మార్కెట్ ఏరియాలో, అదేవిధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ని జగర్గుండ ఏరియాలో చంపడం, ఈ యాక్టివిటీస్లో అతను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. మూడోది మడవి సంబత్తి. ఈ మడవి సంబత్తి కూడా మన హిడ్మాతో సహా పనిచేసి అండ్ జీరాగూడ 2021లో అదేవిధంగా ధర్మారాం క్యాంప్లో అటాక్ చేసిన ఈ యాక్టివిటీస్లో ముఖ్యమైన ఎక్కువగా మావోయిస్ట్ ఐడియాలజీతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ